శారదా హరి రామచంద్ర వీరి అయోధ్యరా పాపకారి అల్లుడు కళ్ళు మండిపోరు కుక్కర దాత్య మెండాయ కూడి కుండకు దొర్రాయ పావన పాలు పోసి దాత్య పగబట్టి కాటేశన ఆడిదాని భ్రమల పడ్డోడుగా నాడు మామ ప్రాణం తీసినాడు తెల్లంగా తెల్లారి ఆ బిడ్డ దైవవతి మా బాప ఇదివారకు లేవపాయ ఇదివారకు లేచి ఎర్రి బిడ్డ అని మా తండ్రి లేపి తెల్లంగా తెల్లారే బాబు తెల్లారిపోతుంది నాయన లెమ్మారి లింగాల కాయి చెల్ల ముఖం మీదికి వెళ్ళి సవరకురా తండ్రి ప్రారంభుడు కళ్ళకి వెళ్ళిపోయింది తండ్రి ముఖము చూసురవిద్దనయ్యో అమ్మవైనతో నీకు దొరికిందా బాబు ఇన్ని రోజులు మాకు అమ్మ లేకుండా అయ్య ఉన్నాడన్నా మాకు ఆశ ఉండే నాయన నా కడపల కొడుకు బిడ్డో తెలవది నా పిల్లల చూడపోతివి నాయన నువ్వు సంబరపడపోతివా సెల్లె ఓ సెల్లె దేవికమ్మా దేవికమ్మా ఇల్లింట పోయినాదే నా చెరువు గండి వాయే నా చెల్లెలా చెరువు గండి పోయింది రావే చెల్లాని శాంతి తరుచుకొని తల మోదుకుంటే పండుకున్న చెల్లె దేవికవ్వ లేచింది గిరగిర ఉరకచ్చి అక్క ముఖం చూసే వరకు ఓ చెల్లె మన పాప పారం పోయి అల్లప్పుడు అక్క మనం ఏ దేవుడికి వెళ్ళేవారు వచ్చి మనం ఏ నరుడి కంటే కంపకూడదివే అక్క ఇద్దరు బిడ్డలు చూడు అందుకే అల్లరమ్మా మొగోరి దుఃఖం మొక్కల్ల వంటి ఆడదాని దుఃఖం కుతికెల వంటి మొగోరి కడుపులో ఎంత దుఃఖం ఉన్నా కాళ్ళ సందుల తడబెట్టు గోరి ఏడితే మన వాళ్ళకేసిన ఆకిలి దాటవు ఆడవిల్లు ఏడితే ఏడు వాడల చనిపోతుందట
పాపకారోడు పవన చంద్రమారాదు ఆడికెళ్ళి లేచిండు అగో మరి దాసి లత గుడిసె కాడికి వచ్చిండు లత నువ్వు చెప్పినట్టు చేసింది అరే రంక నేర్చిన ఆడిది బొంక నేర్వాల బొంక నేర్చిన ఆడిది ఇగురవు నేర్వాల ఇగురవు నేర్చింది ఇంకిద్దరికి చెప్పా దొంగ కురుకుడు ఎక్కువైతే లంజకు బొంకుడు రావు అప్పుడు దాసిలో తన్నది వారి నీ తాట తెంప నీ తలపాడు వారి నేను నామ నరకని నేను ఐదారు ముద్దులు పెట్టి నేను ఏదో మాట వరుస కన్నా కానీ అనగానే పానం తీస్తావు అని ఇది అంటాను కొసిలని నువ్వు చంపమంటే నేను చంపిన వాడాను అన్నాగానే అందరు ఆ ఊళ్ళో ఉన్న మంది కుప్పకూడి మరి వేనాడు చూడు వాడు ఎట్లా నిన్న పోవాలని అవి వాడికి వెళ్ళి ధనాధనం అంట ఉరికొచ్చిండు అయ్యో మామ నీ పానం తీసినోడు ఎవడు అని ఏడ్చంటే ఆనాడు చూడు ఆ ఊళ్ళో ఉన్న లోకమన్న అరే రే ఆ తప్పు చేసింది వాళ్ళకు నిలబదాయ అయ్యా ఓ బిడ్డ దైమవతి అగో ఆనాడు నీ తండ్రి కట్టి మంటి ఆనాడు భవన చంద్రమారాధన అయ్యా నా వట్టి మనిషి కాదు రెండు జీవుల మనిషి చిన్న బిడ్డ దేవి కన్నది అవదచ్చిన్నాడు నాకు అనరాగం తెలియదు నా అవదచ్చిన్నాడు అవ్వ ప్రేమిందో నేను చూడలే నేను నిలవార వెళ్ళని రక్తం గుడ్డును నా తండ్రి చూడు గడవంటి నేనే ముందు నడతావు ఆడవిల్ల కుండ బట్టి నడవద్దని కాగిదానికి రాసున్నదా గ్రంథానికి రాసున్నదా అగో ఆనాడు చూడు సరే పర్వాలేదన్నప్పుడు ఆ చిన్న బిడ్డ దేవి కవ్వా శివదారి పుల్ల పట్టింది వలికిల్ల గడ్డకేసింది ఏంట వచ్చిన 10 మంది కుంటమైన గుడ్డలు తోడు సింత చెక్కలు సిరిగంధపు శాగలు మామిడి చెక్కల మరి గంధపు శాగలు భూమి కద్దగద వెత్తు గడ్డం చేర్చిరి ఆ ఇద్దరు బిడ్డలు తండ్రిని ధర్మంగా దానం చేసుకున్నారు 11 రోజుల నాడు పండుగ చేసిండ్రు అట్ట కొన్ని రోజులు దైమవతికి గడియలు పెరగంగా గర్భం మరిగినట్టు పెరుగుతాను అబ్బబ్బా అగో గర్భం పెరిగినాడు మరి దాసిలత అనుకున్నది ఇదేమో మరి వేనాడు వట్టి మనిషి కాదు 2 జీవుల మనిషి ఇది 2 జీవుల మనిషి మళ్ళీ ఇంత పోయి అంత పోయి దాని చెల్లి దానెత్తాయి దీని ఉన్న ఒక్కదాన్ని కూడా గాయాలి ముండా అంటే నా పోలి ఉండాలి వాని మరదల ప్రాణం కూడా తీపియాలనుకున్నది మరి ఆనాడు చూడుగటువంటి భవన చంద్రమర అగో ఆ దాసి లత గుడిసె కాడికి వచ్చిండు మరి అయ్యా ఒక మాట అగో తీమంటే అన్నాడు మీ మామ పానం తీసి మళ్ళా నీ మధ్యలో నా మధ్యలో ఒక చెట్టు అడ్డం ఉన్నది చెట్టు అడ్డం ఉంటే రంపె తెచ్చుకోస్తానంటాడు అట్లా కాదయ్యా ఎనుగడ్డం ఉన్నదంటే అగ్గి పుల్లేసి కాల పెడితేని ఎనుగు నాకు లెక్కనా అంటే మరి వేరడగవన్నీ కాదయ్య గట్ల కాదు గిట్లే నీ మరదల ప్రాణం ఆ పిల్లగానికి చూడు పుల్లెడు ఎందుకు పిల్ల మళ్ళీ చాలు ఉంటే చల్లు మల్లది అన్నప్పుడు ఎట్లా తీయాలని అన్నాడు నీ భార్య లేని టైము చూడు నీ మరదలు రెక్క పట్టు అది ఒక్క వీళ్ళ ఇజ్జతికి ఏ బయట చచ్చిపోతుంది
చెయ్యి ఇచ్చినా సత్తది చెయ్యకున్న చచ్చిపోతుంది అన్నప్పుడు ధనమంట అగో మరి వేనాడు చూసినవా వాళ్ళంత మాటలు పట్టుకోరి ఆ పల్లాన ఒకటి ఇంటికి వస్తాను ఇంటికి వచ్చే వరకు మరి నా తండ్రి ప్రాణం బాయ్ నా తల్లి ప్రాణం బాయ్ అవో పోయిన నాడు గడవంటి చూడవమ్మా పానాడు ఏమన్నది ఏ గుళ్ళల్లోకి పోలే ఏ జీవన కాడికి పోలే అట్లా పోయి 5 పూలు పెట్టి ఓ కాయ కొట్టి వస్తానని ఆ బిడ్డ పుల్ల పూజల పోయి వెనుకకు మరిగింది పాపగారి భవన చంద్ర మహారాజు ఇంటికి రాని వచ్చినాడు చూస వరకు మరదలు ఒక్కతే ఉన్నది ఆనాడు గిదగిద ఉరకచ్చి బావాని ఏ ఒక్కనాడు విలువలే అన్నాని పిలుస్తుంది ఆ బిడ్డ మరి దగ్గరికి వచ్చి మరి దేవిక అన్నయ్య ఒక మాటనమ్మా కానీ నిన్ను చూస్తే నాకు ఎట్లు అనిపిస్తుంది అన్నా ఎందుకన్నా ఇసోటి మాటలు మాట్లాడుతున్నావు అని అట్లా అంటాను నీ మీద నా మనసు పొందిందని పిల్లగాడు అంటాడు మరి పండే పంటల పండ ఇప్పుడు చేవర జారుగురు 2 చేతులు జోడిచ్చింది దండం పెడతాను అగో అప్పుడే ఆ దేవిక కొంగ అందుకున్నాడు కొంగ అందుకున్నప్పుడు దైవావతికి అప్పుడే తర్వాత దాటి వచ్చింది భర్తను చూసే వరకు చీచి నీ బుద్ధి పాడబడ నీ బుద్ధి మెచ్చలేదు అన్నది పిచ్చిదానివా ఎడ్డిదాని బల్లెకు పోతుంది ఇంటికి వస్తుంది దాని గుణమేటువంటి కొట్టి చూసిండు అన్నాడు అబ్బబ్బా అగో వాడికి నమ్మింది ఆ బిడ్డ దైవమతి అగో నమ్మినాడు అగో ఆనాడు గడవంటి ఆడదాని మనసులో ఏదన్నా బాధ ఉంటే సత్యదాకా వెళ్ళిపోదు ఆ బిడ్డకు చూడు మరి నెమలు పడుకున్నట్టు కన్నీళ్ళు ఉడుకుతాను పొడవుల కింది గడ్డోల కుంగిపోతూ ఉన్నది అట్లా చూడు కుడుకుడు పొద్దు పోకుతుంది రైరాకలి ఊకి రాత్రిగా పోతుంది అగో ఆ పిల్లలు ఇద్దరు తిన్నరు పండుకున్నారు మనం అటింటి పాయిరాల గదిలోన చూడు అక్క వండుకున్నది ఇద్దరు గదిలోన చెల్లె వండుకున్నదమ్మ ఆ బిడ్డ మనసుల్లోకి వెళ్ళే మాట తీసేస్తే పోతలేదు భగవంత పాపగారి నా బావ 2 రోజులు నేను నాకు తోడ పుట్టినోడు అనుకుంటే నా మీద కన్నేసాను అమ్మా నా బతుకు పాడవాడా పాడవాడా రాత్రి 12 కొట్టే సమయాన ఇక నేను బతికేందుకు నేను ఎన్ని రోజులకున్నా ఈ పాపాత్రుడు నా ప్రతివత ధర్మం పాడి ఎత్తడు ప్రతివతరాలు ఒక్కడే చెడిపోయిన దానికి 2 ముగ్గురు ఉన్నారు భగవంతా ఈ బతుకు నాకు లేకుంటేందనుకున్నదమ్మా అక్క వేడికి వచ్చిరాది దేవికవ్వా అక్క మోకము కూడా చూసిరాదా అక్క పాదాల కాడ కూసుకొనిరా పురుగా
గురి పెట్టుకొని ఇక నేను చచ్చిపోతేనే అక్క నా బతుకు పాడవాడా నేను అవరం గెలబోతా నేనుగా ఎరగలబోతా మనకు అన్నదమ్ములు ఉండబడికే నేను అన్నదమ్ములు ఇళ్ళకు పోతున్నా అక్క నేను కట్టుకున్న బట్టతోటి నా ఎక్కువ అక్క కాళ్ళు మొక్కింది ఆ బిడ్డలుడు దేవికవ్వా అయ్యా ఊరుతో వారు కూడా వదిలిపెట్టి దేవుడని గుల్లె మన్ను మన్నువయ్యా జోగిరా తార వీర మన్నువయ్యా పుట్టరాదు వాడి పుట్టుక మగోంది రాజ్య బతుకన్నదే ఊరుతో మరి వదిలిపెట్టింది కానాడు చూడగడు పాటలు పట్టుకొని భగవంతా రాత్రిలో రాత్రి అడవిలోన వస్తంటే పాపాత్ర పాము కడుతుందాట పుణ్యాత్ర పులి కొడుతుందాట ఈ అడవిలో ఏ పాము కడుతుందో ఏ పులి కొడుతుందో నన్ను ఈ అడవిలోన బిడ్డ నీరు తీసుకుంటా వస్తుంది అఘోరమైన అడవికి వచ్చేవరకు ఆనాడు బిడ్డ దేవికవ్వా అడవిలోన బిడ్డ వస్తున్నది తెల్లంగా తెల్లారే తెలకొల్లు కూసనా తెల్లారే బ్రహ్మనాథుల వరకెరా భగవంత వరదాగుతుంది ఆ బిడ్డ దేవికవ్వా అడవిలోన ఏడవంగా అడవిలోన ఒక్క చెట్టు కింద కూర్చొని ఉన్నది ఆ బిడ్డ అడవిలోన కూర్చొని ఉండంగా ఆనాడు ఎవరయ్యా ఈ భవనచంద్ర మహారాజు తమ్ముడు రమాస్యేల మహారాజు అన్నయ్య ఎట్లా గట్టుకు కట్టెలకు పోయిండు రోజు గట్ల చూడవమ్మ గట్టుకు కట్టెలు పోయి మోపులు కట్టుకొని వత్తండు ఆ ఊళ్ళో అమ్ముకుంటాడు రామ రామ ఓ రామ ఓ రామ ఏడిసి కళ్ళు ఎర్రగా గురుగులు బిడ్డ ఎవరమ్మ మీరు ఈ అడవిలో ఏడుస్తున్నావు మరి అన్నప్పుడు చూడు ఆ గత చరిత్ర గట్ల కాదు గిట్ల కాదు గట్ల జరిగిన చరిత్ర చెప్తాంది ఆ బిడ్డ మాది ఏ ఊరో కాదు
మాది అమరంగ నగరం నా తండ్రి పేరు అమరంగరాజు నా తల్లి ఐమావతి ఇద్దరు అవ్వయ్య రాజులు చచ్చిపోయింది అవ్వయ్య రాజులు చచ్చిపోతే మా బావనటోడు పాపాత్తుడు మా ఇంటికి వచ్చిండు నా మీద కన్నేసిండు అన్నప్పుడు ముందు పని చేసిన పిల్లగాడు 7 అడుగులు వేసి అన్నా నువ్వు అన్నమని చెప్తే దబ్బున ఈ పిల్ల ఈ అడవిలో పానం తీసుకుంటుందో ఎంత పాపాని కోడి కట్టుకున్నవురా అన్నా అందుకే అల్లరురా నడవంతరాన సిరివచ్చే ఉండదు నరం మీద పుండు పుడితే మానది ఆనాడు చూడు నీకు అన్నం ఎక్కువ వరకు మరదల మీద కన్నేసినావు ఈ ముచ్చట మరి ఏనాడు చూడు నాభికాడ ముచ్చట నాభికాడ పెట్టుకుని నాలుక మీద మాట అంట అమ్మా ఈ అడవిలో ఏ పాము గరుతుందో ఏ పులి కొడుతుంది మా ఇంటికి రా ఒక రోజు తల దాసుకొని తెల్లారడేసి ఏ ఊరు కల్ల పోదు అని ఎంబడి పెట్టుకున్నాడు పిల్లగాడు రామ రామ రఘు రామదేవా కవుడో పరమ కొనకచ్చిండు మరి ఏనాడు చూడు అండకుండా చేత పట్టి అటు సోడు ఉడికిచ్చి కంచముల కంకెడేసి ఆ పిల్ల చేతికిచ్చినాడు అన్నము చేతికిచ్చినప్పుడు కన్న తండ్రి అది కచ్చిండు ఆ బిడ్డకి ఈ లోకం వెళ్ళిపోతురా అయ్యో ఆనాడు పెట్టిన అన్నం ఈనాడు ఈ పిల్లగాడు నా చేతికి ఇచ్చాను ఆ తెచ్చిన అన్నాన్ని చూడగట వంటి కనుక నేను ఆ బిడ్డ అన్న తిన్నది తిన్నదా అవు ఆడి తలుసుకుంటే అరగడియ పట్టదు మొగోడు తలుసుకుంటే కొన్ని ఏళ్ళైనా సాధించదు అగో ఆనాడు ఆ బిడ్డ మనసు లోపల ఏమనుకున్నది ఈ పిల్లగాడి ఎంతో నీటి పడు ఈ పిల్లగాని గుణం ఎంతో మిర్రా అనుకున్నది అట్లా కొన్ని రోజులు దినమరగడవంగా తెల్లారి తంది పొద్దు ఊకుతాను అరే సంసారం వేసేది లోకమానానికి బట్టగట్టేది మనమానానికి మంచైన ఈ నలుగురికే పట్టింపు చెడైనా లోకానికే పట్టింపు మరి ఈడులో ఉన్న పిల్లగాడ వయసులో ఉన్న ఆడిది ఒక్కింట్లో కూర్చొని తప్పు చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగిందంటే ప్రజలు నమ్మరు వాడు నిజంగా పాలు తాగిన కళ్ళే తాగినమంటారు అగవానాడు చూడు మరి పిల్ల లోకము గిట్ల అనుకుంటా నిజము నిప్పులు అటిది నిప్పులు గుప్పిట పడితే ఆగది తప్పును ఎన్ని రోజులు దాచిపెట్టిన దాగది అమ్మా అయ్యా మరి నీకు ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకుని మరి నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనయ్యా అబ్బబ్బా నీది ఎంత నిర్మలమైన గుణము ఎంత చల్లటైన మనసు నీది నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అల్లు నీకు పెళ్లి అయ్యే పెద్దలు లేరు నా అవ్వయ్య 60 ఏళ్ళ వృద్ధులు అగో ఊరవుతల శివాలయం ఆ శివాలయం కాడికి వచ్చిండ్రు పిల్లలు ఇద్దరు పిల్లలు చూడు గంధర్వ మల్ల లగ్గమైన
రమ్మా అని ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు కలిసి కాపురం చేసుకుంటూ ఇట్లుండదు అమ్మా అయ్యా వీళ్ళ సంగతి ఇట్లున్నదా మళ్ళా అక్కడ అమరంగ నగరంలో పాపగారి వాడు భవన చంద్రమారాజ్ దాసరేత బాట మరిచిపోతలేదు అవి అందుకు అల్లరి చేసుకున్న దానికంటే ఉంచుకున్న ప్రేమలు ఎక్కువ అన్నారు మరి ఆనాడు చూడు రామచంద్ర అగో మరి వీరడు దాసి లత ఇంటికి వచ్చిండ మామ ప్రాణం తీపించిన మరదలెక్కను సచ్చింది ఆనాడు చూడు దైవామతి వట్టి మనిషి కాదు రెండు జీవుల మనిషి చెరువు రిండి అలిగి వెళ్ళే టైం అవుతున్నది ఓళ్ళ కూర సాట్ల దులిపినట్టురా దానికి గడపల కొడుకో బిడ్డో పుడితే నా ఆటలు నడవై అనుకున్నది ఎట్లా నన్న వేసి గడపల పిండాన్ని కరగదీయారే ఓరే పుట్టని పోరడే పుట్టని వాళ్ళ ప్రాణం తీపియాలి మరి అప్పుడు చూడు ఆ బిడ్డ దైవవతికి కొండలు నొప్పులు వచ్చి తెప్పలు తేలిపోతాను అన్ని బాధల కంటే ఆడదానికి పురిటి బాధలు పెద్దయి ఆనాడు ఏమనుకున్నది మరి లత నా భార్యకి ఇట్లా పుట్టోలు ఉన్నది ఇక్కడ వంటి కనుకనేమి అగో చెరువులు అలిగెళ్ళే టైం అవుతుంది అంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అయ్యా నేను మంత్రసాన్ని తీసుకొస్తాను నేనున్నా కదా అనుకున్నది కానాడు రామ 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 ఎంత నువ్వేవాళ్ళు అంటావు నేను ఆయన చేతి కింద పని చేసి దాసిదాన్ని అయితే ఏం చేయాలి అంటావు ఇక తీసుకొని వీసకుంటూ ఇస్తాను పట్టుకొని కట్ట పైసలు లక్ష రూపాయలు కట్ట పీకకుంటూ ఇచ్చిన సీలు నువ్వు ఆడదానివే నేను ఆడదాన్ని నేను ఆడలు తెస్తలే మొగలు తెస్తా నీకు ఎందుకు ఇచ్చినావు అని అట్లా అడుగు చెప్తా ఆడదాకా రా ఫస్ట్ డెలివరీ చేస్తానంటాను కదా చెయ్యి పోరే పుట్టని పోరడే పుట్టని తడిబట్టోలే వడిపెట్టి ఎక్కడ అనన్నా ఎక్కడైనా తీసుకుపోయి పారేసిరా ఈ ₹1,00,000 తీసుకో అంతేనా అట్లా చేయనంటావు ఏం చేస్తావు చెప్తా ఓ సంపు అంటుందని రాజుతో చెప్తున్నావు లంజను రాకముందుకే నేను పోతా ఆడికి ఇవ్వక ఇట్లా అంటుంది అయ్యా మంత్రసాని నీ కొడుకు బిడ్డ పెట్టే కొడుకు బిడ్డ ప్రాణం తీసుకోదట అంట అయితే నువ్వు చెప్పిన పని చెప్తాను సరే మరి ఎదురమ్మా ఎంబడి పెట్టుకోని దాసి రథుడు రాజగారు ఇళ్ళకు ఎంబడి పెట్టుకొని గంగమ్మ గంగమ్మ నా చూసిపోతారు అలా గంగమ్మ గంగమ్మ
చూసింది కళ్ళ చూసి తడిపట్టున వడిపెట్టి ఆ మరి వేనాడు పొత్తి బట్టల్లో మలిసింది. మలిసి ఎదడి పిల్ల గంపదోడు గంపలోనే వేసుకున్నది. మరి ఆనాడు దాసిరాత చూసింది. ఓ పుత్రపురపును తెచ్చింది. ఆ మురికిల బొలిపింది. మురికిల బొలిపినప్పుడు ఈ మంత్రసాని ఎత్తుకొని పోని అది పోతుందా? ఆ బిడ్డ చూడు మేలకలకు వచ్చింది. దైవవతి మేలకలకు వచ్చినప్పుడు అమ్మా నా గర్భాన కొడుకు పుట్టారు, నా గర్భాన బిడ్డ పుట్టారు. ఈ ఏరిన కొడుకులు ఏరి, ఏరిన బిడ్డలు ఏరి, ఏరిన కొడుకులు ఏరి, కొడుకును నేను అంటే నా చేతికి ఇయ్యాలేరా, కొడుకును నేను అంటే బిడ్డలు నేను అంటే నా ఒళ్ళే ఇయ్యాలేరా, బిడ్డలు నేను అంటే కొడుకును అన్నారే అమ్మా. అవ్వా దైవమతి నువ్వు కొడుకును ఏం లేదవ్వా, నువ్వు బిడ్డను ఏం లేదవ్వా. నీ రాత పాడుబడ పుత్ర బ్రౌతులు అన్నావు. పుత్ర బ్రాళ్ళన కన్నది పొలిమేర కీడాట. తోలుగుడ్డు పెట్టిన కోడేమో గూటి కీడు అని ఇక్కడ వీళ్ళు ఏడ్చుకుంటాడు ఉండని. ఈ పాపకారి మంత్రసాని ఏం చేసింది? పొలగా నెత్తుకొని అడవి వేడికి వచ్చింది. అడవి వేడికి వచ్చింది. ఆ జాలిగాల వల్ల వారిపోతాను. అగ మరి ఏనాడు 2 కాళ్ళు పట్టింది. గిరిగిరి 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 తిప్పింది. గంగలో వేసింది. గంగ ఏత్తే పిల్లగాడు బతుకమ్మ తెప్పులే పోతాడు నీళ్ళ మీద. ఈ పిల్లగాడిని గంగలేసి వెనకో మర్రింది. వెనకో మరినప్పుడు ఎవరు? ఈ పిల్లగాడు రమాశీల మారారు. పాండ్యేంద్ర నగరంలో ఉన్న పిల్లగాడు అప్పుడే అడవికి చూడు కట్టెల కచ్చిండు. పిల్లగాడిని పోయే పిల్లగాడిని అందుకున్నాడు. గిరగిరగిర కచ్చిండు. తండరే కాలండి నువ్వు యువతి అన్నా మంచి మాటకు మనం లేదు, చెడ్డ మాట శ్రణం ఇంత వింత వింత పోసి నీ మనమాంసం మీర గద్దల పాలు ఎత్త 12 ఎకరాల పరబండ మీద నిలబెట్టి తలబడతాంటే నా ప్రాణం తీస్తానంటాను. ప్రాణానికి భయపడేది మంత్రసాని. అయ్యా నేను అమరంగా రాజు ఇంట్లో మరి భవనచంద్ర రాజు కింద మరి మరి మంత్రసాన్ని మరి దాసిరాన్ని మరి రాజు కొడుకు మరి దైవవతి గర్భాన కొడుకు పుట్టిండు. అయ్యా కొడుకు పుడితే దాసిలత ఏంది మరి ఏం చేసింది? లోలాంచాలు ఇచ్చి ఈ కొడుకును మురికిల మరి ఎక్కడ నా గంగలేసి రమ్మని నా చేతికి ఇచ్చింది. ఆ కొడుకును పట్టుకొని నచ్చిన ఈ గంగలేసిన నా ప్రాణం తీయగాని దండం పెడతాని కాళ్ళు మొక్కుతా. తప్పయిందని తల వంచింది. తల వంచిన మనిషిని దెబ్బ కొట్టరాదు, పడిగలేపిన పామును చంపరాదు. దీనిదేమో తప్పు. లంచము తిన్న మనిషి చెడిపోడు, పుంజము తిన్న బట్ట ఖరాబుగా. అరే 10 రూపాయలు వరివేరని పొట్ట కొరకు ఆశపడి పని చేసిన వాడు మరి మంత్రసాన్ని ఇడిచిపెట్టిండు. పిల్లగాళ్ళు ఎత్తుకొని 7 గల్ల వద్ద